ఇయాల రేపు చాలా ఊర్లల్లో జనాలు పడుతున్న సమస్యలల్లా ముందు వరుసలు ఉండేది కోతుల సమస్య కూడా. అవునుల్లా, ఈ కోతుల సమస్య గురించి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కోతులతోని ఎంత తక్లీఫ్ అవుతున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ కోతులతోని వశం అయితలేదని చెప్పి గిడ ఏం చేసిండ్రో చూడురు మీరు. ఆ బోన్లను చూస్తే మీకు ముచ్చటేందని కొంతవరకు సముజయ్యే ఉంటది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీల కోతులు బొమ్మానంగా తిరుగుతున్నాయట. ఈ కోతులు జయంగా అక్కడి జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే చాలా మంది ఈ కోతులు జయంగా కింద పడి దెబ్బలు దాకించుకున్నారట. మొన్నట్లనే ఒక ఆమె కోతుల దాడి జయంగా జీవిడిచిందట. దీంతో ఇప్పుడు కోతులను ఏరేసే కార్యాన్ని ముంగటేసుకున్నారు అక్కడి మున్సిపాలిటీ అధికారులు. దీని గురించి మున్సిపాలిటీ పెద్ద సార్ మాట్లాడుకుంటా, ఈ కోతులని మేము నిర్మల్ తీసుకెళ్తున్నాం. అక్కడ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్లో వదిలిపెడుతున్నారు. కాబట్టి ఖానాపూర్ పట్టణ ప్రజలకి గమనించవలసిన ఒక అవసరం. మీకు ఎక్కడైనా మీ ఖానాపూర్ వీధుల్లో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మా ఆఫీస్లో ఒక అప్లికేషన్ రాసి ఇవ్వండి. దానిపైన మేము చర్య తీసుకొని ప్రత్యేకంగా కోతుని పట్టేసి నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్తున్నాం. ఇన్నర్ కదా పబ్లిక్, మీ కోతులు ఎక్కడ గానొచ్చినా మున్సిపాలిటీల ఫిర్యాదు పెడితే చాలు మీకు మళ్ళా కోతులు కండ్ల పడకుండా చేస్తారట. మరిగా దీని మీద కోతులు పట్టేటోళ్ళు ఏమంటున్నారో ఈనుండ్రి. ఖానాపూర్ లో కోతులు పట్టడానికి మన మున్సిపాలిటీ ద్వారా అందరు రమ్మన్నారు, వచ్చినాము. ఇవాళ స్టార్ట్ చేసిన వరకు కోతికి 450 రూపాయలు లెక్కన పడుతున్నాము. పట్టి మన చించోళ్ళు నిర్మల్ దగ్గర ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాం సార్. అట్లా ఆపరేషన్ చేయించి ఒక వారం రోజులు అట్లా మేపి మళ్ళీ జంగల్కేసి విడిచిపెడతారు సార్. ఈ కోతులను పట్టుకపోయి ముందుగల్లా మొగ కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి వారం రోజుల దాకా వాటిని సాది అడవిలు ఇడిచిపెడతామని అంటున్నారు. ఈ ముచ్చట్ల జనాలు మాట్లాడుకుంటా కోతులను పట్టుడే కాదు, అవిటిని ఖచ్చితంగా పునరావాస కేంద్రానికి తీసుకుపోవాలి. అంతేగాని తీసుకుపోయి పక్క పంటున్న అడవిలు ఇడిచిపెడితే మళ్ళా ఇండ్లకే అత్తయ్యని అంటున్నారు. కోతుల్ని పట్టుకొని దాన్ని పునరావాస కేంద్రానికి తరలించాలా. అక్కడ అవిటికి ఏదైతే తినడానికి అవసరానికి ఏవైతే ఉన్నాయో పండ్లు పొలాలు దానికి అందుబాటులో కూడా తీసుకురావాలా. ఎట్టికి ఇప్పుడు తీసుకుపోయి ఆడ వదిలేస్తే అవి మళ్ళీ కూడా ఊర్ల మీదకే వస్తాయి. మరక్కడి జనాలు అన్నట్టు ఈ ఊరోళ్ళు పక్కూరుకు దగ్గర ఇడిచిపెడితే పక్కూరోళ్ళు ఇంకో ఊరు దగ్గర ఇడిచిపెట్టకుండా వీటిని పునరావాస కేంద్రానికి తరలించి కోతులకు తిండికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి పెద్ద సార్లు చెప్పినట్టు జనాలకు దూరంగుండే అడవిలనే ఇడిచిపెడతారో ఏం కథనో గాని ఇదే పని అన్ని ఊర్లలో కూడా చేస్తే ఇటు ఇండ్లల్ల జనాలే కాదు అటు పంటలు కాపాడుకునే తందుకు రైతులకు సుతం గోస తప్పుతుంది. కాబట్టి రాష్ట్రం అంతటా సుతం కోతుల తిప్పలు లేకుండా చెయ్యాలని అంటున్నారు కోతులతోని అవస్థ పడుతున్నోళ్ళు.